అండ్ నిన్నైతే నేను ఒక కట్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టానండి. అయితే ఒక కస్టమర్ వచ్చేసి నాకు కట్ వర్క్ బ్లౌజ్ కావాలక్క ఈవినింగ్ వరకే అని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడైనా చూడండి కస్టమర్స్ అర్జెంట్‌గా కావాలంటూ ఉంటారు. అలాగే ఇదొచ్చేసి నాకు కట్ వర్క్ కదా! నార్మల్ బ్లౌజ్ అనుకోండి తొందరగా ఇచ్చేసేయొచ్చు. ఒక 1 అవర్‌లో ఇచ్చేసేయొచ్చు. కానీ కట్ వర్క్ కాబట్టి కొంచెం టైం పడతదని చెప్పాను. సరే అన్నారు. ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఐరన్ చేద్దామంటే ఐరన్ బాక్స్ లేకుండే. అందుకని నేనేం చేశానంటే ఇలా మెయిన్ క్లాత్ పెట్టేసి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి దానిపైన కట్ చేసిన పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టేసి ఇలా గుండు పిన్నులు అయితే పెట్టేసాను. నెక్ చుట్టూ చూడండి కరెక్ట్‌గా ఈవెన్‌గా వచ్చేటట్టు మనము ఎక్కడైతే కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ కరెక్ట్‌గా పెట్టేసి ఇలా గుండు పిన్నులు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంక ఇప్పుడు నీట్‌గా మనం దానిపైన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి కుట్టు వేసిన తర్వాత మెల్లిగా దాన్ని రివర్స్ తిప్పేసి ఇంకా కార్నర్స్ దగ్గర కూడా మంచిగా నీట్‌గా మనం తీసి తర్వాత దానిపైన ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి ఇంకా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతది. ఇప్పుడు కుట్టిన తర్వాత మీకు ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ చిన్న షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.